నిత్యం ఎంతోమంది కూరగాయలను కొనుగోలు చేసే ఎర్రగడ్డ మార్కెట్ అపరిశుభ్రంగా మారింది. మార్కెట్ పరిసరాలన్నీ మిగిలిపోయిన కూరగాయలు, చెత్త చెదరం, ఇతర వ్యర్థాలతో నిండిపోయాయి. దీంతో మార్కెట్ అంతా దుర్గంధం వెదజల్లుతుంది. కూరగాయలు కొనడానికి వచ్చిన వారు, అలాగే కూరగాయలు అమ్మేవారు కూడా ఈ దుర్గంధం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి ప్రియాంక అందిస్తారు. ఎర్రగడ్డ రైతు బజార్ ఇక్కడికి కూరగాయలు కొనుగోలు చేయడానికి కూడా చాలా మంది కొనుగోలుదారులు వస్తూ ఉంటారు. అయితే ఈ మార్కెట్లో ప్రస్తుతం చూసుకున్నట్లయితే కూడా అంటే ఎర్రగడ్డ మోడల్ రైతు బజార్ అంటే తెలియని వారు ఉన్నారు. చాలా మంది ఇక్కడికి వచ్చి కూడా ఫ్రెష్గా వెజిటేబుల్స్ దొరుకుతున్న ఇక్కడికి వచ్చి అయితే కొనుగోలు చేస్తూ ఉంటారు. అయితే అలాంటి మార్కెట్లో అపరిశుభ్రత తాండం చేస్తుందని కూడా చెప్పొచ్చు. మనం ఇక్కడ విజువల్లో చూడొచ్చు. అక్కడక్కడంతా కూడా చెత్త పేరుకుపోయి అయితే మనకు కనిపిస్తుంది. వెంటనే తొలగించకపోవడంతో కూడా అదంతా ఆ చెత్త అంతా కూడా కుళ్ళిపోయి దుర్వాసన అయితే వెదజల్లుతుంది. ఎర్రగడ్డలోని ఈ మోడల్ రైతు బజార్ చూసినట్లు కూడా అంటే చెత్త, కూరగాయల వ్యర్థాలు అలాగే ఇవన్నీ కూడా ఒకే దగ్గర పేరుకుపోవడంతో కూడా దుర్గంధం వెదజల్లుతుంది. దీంతో దుకాణాల నిర్వాహకులతో పాటు కొనుగోలుదారులు కూడా తీవ్ర ఇబ్బందులకైతే గురవుతున్నారు. పారిశుద్ధ సమస్యతో రైతు బజార్ ప్రాంగణం అంతా కూడా అధ్వానంగా తయారైంది. సకాలంలో చెత్తను తొలగించకపోవడంతో కూడా ఈ పరిస్థితి అయితే ఏర్పడింది. ఈ విషయంలో రైతు బజార్ అధికారులు అయితే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు అనే కొనుగోలుదారులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైతు బజార్లో విక్రయాల సందర్భంగా కూడా దెబ్బతిన్న కూరగాయలు కావచ్చు, అలాగే పెద్ద మొత్తంలో కుళ్ళిపోయిన ఆకుకూరలు కావచ్చు, అలాగే చెత్త, ఇతర వ్యర్థాలన్నీ కూడా చాలా వరకు అన్నీ కూడా నిత్యం పోగవుతుంటాయి. అయితే టన్నుల కొద్దీ వచ్చే చెత్తను ఎప్పటికప్పుడు తరలించాల్సి ఉంటుంది. నిత్యం వ్యర్థాలను తొలగించకపోవడంతో కూడా ఎప్పటికప్పుడు తొలగించకపోవడంతో అయితే రైతు బజార్ ఆవరణలో అంతా కూడా గుట్టలుగా చెత్త చెదారం అంతా కూడా పెరిగిపోయింది. నార్మల్గా చూసుకున్నట్లయితే కూడా సోమ, మంగళ, శనివారాల్లో ఈ సమస్య తీవ్రంగా ఉంటుంది. పెద్ద ఎత్తున పోగవుతున్న చెత్త, కూరగాయలు అవన్నీ కూడా ఈ రైతు బజార్ ఆవరణలో అంతా కూడా కుప్పలుగా పోస్తూ ఉంటారు. ఇక్కడికి వచ్చిన కూరగాయలు అమ్మడానికి వచ్చిన వారంతా మిగిలిపోయిన సరుకు అంతా కూడా పోస్తుంటారు. కాబట్టి అదంతా గుళ్ళపై దుర్వాసన వస్తుండడంతో కూడా ఇక్కడ కొనుగోలుదారులంతా కూడా ముక్కు మూసుకొని నడవలసిన పరిస్థితి అయితే మనకు ఉంది. అలాగే చూసుకున్నట్లయితే కూడా అంటే పెద్ద మొత్తంలో చెత్త, ఇతర వ్యర్థాలు పేరుకుపోవడంతో దుర్వాసన వెదజల్లుతుండడంతో కూడా ఇక్కడికి దోమలు, ఈగలు లాంటివి కూడా ఎక్కువగా వస్తున్నాయి. దీంతో ఇక్కడ కూరగాయలు కొనడానికి వచ్చిన వారు, అలాగే ఇక్కడ కూరగాయలు అమ్మేవారు కూడా ఈ సమస్యతో బాధపడుతూనే ఉన్నారు. అంటే దోమలు, ఈగలు ఎక్కువ రావడము, దోమలు ఎక్కువ మందికి కుట్టడము, ఇలాంటి సమస్యలు తలెత్తుతున్నాయి. దీంతోపాటు తీవ్రమైన దుర్వాసన ఎక్కడ చూసినా సరే అంటే నిత్యం చాలా వరకు చూసుకున్నట్టయితే ఒక్క రోజులో దాదాపుగా 1000 మంది దాకా కూడా కొనుగోలుదారులు వస్తూ ఉంటారు ఈ మార్కెట్కి కూరగాయలు కొనుగోలు చేయడానికి. అలాంటి ఈ మార్కెట్ అపరిశుభ్రంగా ఉండడంపై కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సరే సంబంధిత అధికారులు స్పందించి ఈ మార్కెట్లో పేరుకుపోయిన వ్యర్థాలన్నీ కూడా తొలగించాలని ఇక్కడికి వచ్చిన కొనుగోలుదారులు కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ సతీష్తో ప్రియాంక, HM టీవీ.